గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు మిమ్మల్ని మదర్ రోల్గా పెట్టడానికి వాట్స్ యువర్ రియాక్షన్? నో అనలేకపోతే ఆ టైంలో, ఎందుకంటే అయితే వాడు రూమ్లో పోయి లాక్ వేసుకొని అమ్మ నువ్వే చేసేసి అట్లా తీసుకున్నాడు అనమాట. అసలు శేఖర్ కమల గారు ఎలా మిమ్మల్ని క్యాచ్ చేశారు? అసలు మెయిన్గా నా స్టూడెంట్ ఒక అమ్మాయి, తను రికమెండ్ చేసింది అనమాట. ఇట్ వాజ్ ఆల్ యాక్సిడెంటల్. సో ఎంతవరకు చదువుకున్నారమ్మా? ఆర్డినరీ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్. ఆర్డినరీ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ అంతే. అండ్ ఈ టీచింగ్ ఫీల్డ్ ఎలా మొదలైంది అసలు? ఫ్యామిలీ అంటే పెళ్ళి అయినాక పిల్లగాడిని పెంచాలి, పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ. నిన్నటి నుంచి రేపు బెటర్ ఉండాలి అని అనుకొని పండుకోవాలి అన్నట్టు. ఇట్ వాస్ నైస్. యూ స్టార్టెడ్ అనే ఇన్ ఫేమ్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా. ఇది స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అంటే నాకు ఎప్పుడు ఆర్ట్ క్లాస్లో, తర్వాత నిజాం కాలేజ్లో నన్ను కమ్యూనికేషన్ స్కిల్స్కు ట్రైనర్గా తీసుకున్నారనమాట. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో నేను పోయి మళ్ళీ ఇంకొకటి కరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను ఎందుకు ఇంత ఎన్ని ఛానల్లో పిలిచినా చెప్తున్నాను, నన్ను సినిమా గురించి అడగండి, ఆర్ట్ గురించి అడగండి, నేను చెప్తానని అంటా ఫస్టే. ఇప్పుడు వచ్చే కిడ్స్లో యూజువల్గా ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది కూడా తగ్గిపోతుంది అని నేను అంటున్నాను. మనకు అందరికంటే ఎక్కువ వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది. మనం వీఆర్ స్టబ్బింగ్ ఇట్ అనమాట. యాక్చువల్లీ మనమే వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేము. నేను ఇట్లా మూవీ తీస్తాను, ఒక ఫిలిం మేకర్ అవుతాను, ఒక యాక్టర్ అవుతాను, ఇలా తరుణ్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు, సో వాట్స్ యువర్ రియాక్షన్? ఐ హ్యాడ్ స్ట్రాంగ్ బిలీఫ్. ఇప్పుడు కూడా అబౌట్ అవర్ ఫ్యామిలీ. పెళ్లి చూపులు తీసే టైం, దట్స్ ఫస్ట్ మూవీ, ఎలా అనిపించేది ఆ టైంలో? హౌ డు యూ మేనేజ్ యాజ్ ఎ మదర్? ఐ హ్యాడ్ టు సపోర్ట్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. మీరంతా ఒక టీనేజర్స్ అందరు పోయి ఇల్లు ఎతికితే ఎవరైనా ఇస్తారా? ఇయ్యరు. సో నన్ను ఒక దగ్గర ఇల్లు దొరికింది, 15,000 రెంట్ అనమాట. తర్వాత దట్స్ వండర్ఫుల్ ఇది అనమాట. నా బెడ్రూమ్లోనే సగం ఎడిటింగ్ చేసినాడు. ఓకే మ్యామ్, హౌ డూ యూ ఫీల్ నౌ మ్యామ్ వెన్ తరుణ్ ఇస్ ఆన్ ద స్టేజ్ దేర్ అనేసి అంటే ఐ రియలీ హగ్డ్ హిమ్. ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ద రియల్ టాక్ విత్ చాణక్యలో. ఈరోజు మన దగ్గరికి వచ్చిన గెస్ట్ ఎవరంటే, యూజువల్గా షీ వాస్ ఏ టీచర్, అండ్ టీచర్ తర్వాత మెయిన్గా ఒక వెల్ నోన్ డైరెక్టర్ యొక్క మదర్. అంటే చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేసిన సందర్భాలు అనేది కూడా మనం చూసాం. ఆవిడే గీతా భాస్కర్ గారు. అండ్ ఈరోజు చేయబోయే పాడ్కాస్ట్ ఏదో కంప్లీట్గా మూవీస్ గురించో అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించో ఉంటుందని మాత్రం అనుకోకండి. ఇందులో ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జనరేషన్స్ అండ్ ఎక్కువగా బుకిష్ నాలెడ్జ్ కంటే వేరే నాలెడ్జ్ అనేది కూడా చూసుకుంటున్నారు. ఒక విజువల్గా క్రియేటివ్ థాట్స్ అనేది కూడా మర్చిపోతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కానీ అలా లేదు. ఒక విజువల్ ఆర్ట్ అనేది కూడా మనకు ఎంత ఇంపార్టెంట్, ఒక చైల్డ్ ఏజ్ నుంచి మనము పెద్ద అయ్యేంత వరకు కూడా మనలో ఎంత మార్పు అనేది తీసుకొని వస్తుంది అనే దాని గురించి కూడా ఒక సపరేట్ ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా క్రియేట్ చేసుకొని మరి చాలా స్కూల్స్కి స్టూడెంట్స్కి కూడా మరి ఆవిడైతే ఆ కోర్స్ని కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆవిడే గీతా భాస్కర్ గారు. ఇప్పుడు మనతో పాటు కూడా గీతా భాస్కర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. సో సినిమాలలోనైనా తప్ప బయట ఎక్కడ కనిపించారు అనుకున్నాను, ఫైనల్గా మా ఇంటర్వ్యూకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఉన్నాను నేను. సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు కదా నా ఆర్ట్ గురించి అంతా. యా, మీరు యూజువల్గా తరుణ్ భాస్కర్ గారి మదర్గా, గీతా భాస్కర్గా కొంతమంది వరకు తెలుసు. కాకపోతే స్కూల్స్ విషయానికి వచ్చేటప్పటికి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయానికి వచ్చేటప్పటికి యు ఆర్ డూయింగ్ సంథింగ్ బియాండ్ ద లిమిట్స్ అనేది కూడా మాకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్ట్ విత్ అనే మూవీస్. ఓకేనా? తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు, సో మిమ్మల్ని అంటే యాజ్ అ యాక్ట్రెస్గా యూజువల్గా ఒక మదర్ రోల్గా పెట్టడానికి సో అన్నప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్?
అంటే ఫస్ట్ థింగ్ నాకేందని అంటే నో అనలేకపోతే ఆ టైంలో, ఎందుకంటే అది 48 hour ఫిల్మ్, అది మీకు తెలుసు, అనుకోకుండా అన్నది 48 hour ఫిల్మ్ కాంపిటీషన్ అది. అయితే వాడు తిప్పలు పడి ఒక్కొక్క క్యారెక్టర్ని ఎతుకుతున్నాడు అనమాట. అప్పుడు ఇమీడియట్గా అది వచ్చిన జానరే వాడికి రొమాన్స్ అని. సో వాడు ఏదో ఎడ్యుకేషన్ గురించి చాలా వరకు రాసేది చేసేదన్నమాట. సో వాడికి ఆల్రెడీ అటువంటి స్టోరీస్ ఉండే, నాకు తెలుసు వాడి స్టోరీస్ది. అయితే సడన్గా రొమాన్స్ వచ్చింది అనే వరకు రూమ్లో పోయి లాక్ వేసుకొని స్టార్టెడ్ రైటింగ్ ద స్క్రిప్ట్ అనమాట. అది దాంట్లో ఒక కండిషన్ ఏంటంటే కొత్తగా ఉండాలి, అందరూ న్యూ ఫేసెస్ ఉండాలి అని. సో అప్పుడు వాడు మన రీతు ఉండే అనమాట, రీతుని లీడ్గా తీసుకున్నాడు. మదర్ క్యారెక్టర్ కావాలని అంటే ఆలోచించినాడు. తర్వాత వచ్చి దెన్ అమ్మ నువ్వే చేసేసి రా ఇట్లా గిన్నె నాకు రాదురా, ఏంద్రా నన్ను లే నువ్వు ఇట్లనే నువ్వు గిన్నెలు తోమినట్టే చేయి, నేను తీసేస్తాను, నేను యూ డోంట్ హ్యావ్ టు వరీ అని అన్నాడు. అట్లా తీసుకున్నాడు అనమాట. ఓకే. సో ఇట్ వాజంట్ ప్లాన్డ్ ఆర్ ప్రిపేర్డ్ అట్ ఆల్. అంటే నేను యాక్టింగ్ చేస్తాను, నన్ను తీసుకుంటాడని అనుకోలేదు. అంటే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ జర్నీ అనేది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైపోయింది, స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఆ తర్వాత కూడా కొన్ని రోల్స్ అనేది కూడా మీరు చేస్తూ వెళ్ళడం కానీ చాలా బాగా అనిపించింది. అంటే సేమ్ టిపికల్ రోల్సే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఒకటి వస్తుందన్నమాట. ఓకే. అదే మళ్ళా గ్రాండ్ మదర్స్ టెలింగ్ స్టోరీస్ అంట. నో ప్రాబ్లం, నాకేం లేదు. అంటే ఇఫ్ ఐ ఫిట్ ద రోల్ అండ్ ఇఫ్ దే వాంట్ మీ, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. తరుణ్ భాస్కర్ గారు చేసిన మూవీస్లలో యూజువల్గా ఈ నగరానికి ఏమైంది మూవీ ఉంది అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పింది ఆ 48 hours షార్ట్ ఫిల్మ్ అనేది కూడా తీయాలి అన్నప్పుడు అక్కడ కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ అనేది కూడా ప్రజెంట్ చేశారు. అందులో మీరు కూడా యాక్ట్ చేశారు విశ్వక్సేన్ మదర్గా. అవును. సో అది కూడా సేమ్ అలాగేనా, అన్ప్లాన్డేనా? అంటే ఫిదా వచ్చింది కదా, యా, ఫిదాలో నన్ను బాగానే కాస్ట్ చేసినాడు శేఖర్ గారు. అయితే వాడికి ఒక పించ్ ఉన్నట్టుంది, మా అమ్మను వేయలేదనేసి ఒక రోల్ ఇచ్చినాడు అందులో, అంతే. అదే అనుకుంటున్నాను నేను అదే చెప్పినాను కూడా వాడికి. విధాల చూడు, నువ్వు ఏదో అవసరానికి వాడుకున్నావు, తర్వాత చూడు ఆయన అంత మంచిగా రోల్ ఇచ్చినాడు, మరి అందరు అడుగుతున్నారు మరి మీ బాబు తీసుకోవడానికి మిమ్మల్ని అనేసి అని అంటుంటే వాడు నవ్వుతూ మళ్ళీ దాంట్లో కాస్ట్ చేసినాడు అనమాట. ఓకే. కమింగ్ టు ద ఫిదా, అసలు శేఖర్ కమలా గారు ఎలా మిమ్మల్ని క్యాష్ చేశారు అసలు? అంటే అది అనీష్ కురువిలా అనేసి ఆయన పెళ్లి చూపులు సినిమాలు చేసినప్పుడు మా ఇంట్లోనే షూటింగ్ అయింది. అప్పుడు ఆయన నన్ను చూసినాడు ఒకటి. తర్వాత ఇంకొకటి మెయిన్గా నా స్టూడెంట్ ఒక అమ్మాయి, చాలా వాటిలో చెప్పి ఉన్నా నేను. అయితే తను రికమెండ్ చేసింది అనమాట. ఓకే. అయితే వాళ్ళు ఆ ఫ్యామిలీకి సూట్ అయ్యేటట్టు ఒక క్యారెక్టర్ కావాలని అంటే ఇట్ వాజ్ ఆల్ యాక్సిడెంటల్, అంతే. సో లైఫ్ ఈజ్ సమ్ అన్ప్రెడిక్టబుల్ అని యాక్సిడెంటల్గా అన్నీ అలా జరిగిపోయాయి. అండ్ బిఫోర్ దీనికంటే ముందు అబ్జర్వ్ చేసుకుంటే ఒక టీచర్గా అంటే అలా మీరు కెరియర్ అనేది కూడా ఒకసారి మీది అది కూడా ఇన్ బిట్వీన్ స్టార్ట్ అవుతూ వచ్చింది. సో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా అనుకున్నారా? లేదు. నేను బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. ఓకే. నేనే చేసుకోవాలని అంటే నాకు కొంచెం క్రియేటివిటీ ఉన్నిందనమాట. ఎందుకో నాకు ఆ థాట్ అనమాట, నాకు ఎక్కడ ఉద్యోగం చేయొద్దు, ఐ హ్యావ్ టు సస్టైన్ మై సెల్ఫ్, నేనే చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలని ఒక థాట్ అనమాట. ఎక్కువ మా తాత వాళ్ళ షాప్లో పోయి కూర్చొనేది నేను. సాటర్డే అక్కడికి పోయేది. సో ఆయన క్లే ప్యాకెట్ తర్వాత చాక్లెట్ ఒకటి ఇచ్చేది. సో ఆ క్లే తోటి ఆడుకునేది. సో అక్కడ అట్లా నాకు కొంచెం క్రియేటివ్ ఇన్స్టింక్ట్ స్టార్ట్ అయినట్టుంది నాకు. ఓకే. సో ఎంతవరకు చదువుకున్నారమ్మా? నేను ఆర్డినరీ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్. అంతే. కానీ ఆ రోజుల్లో అమ్మాయిలకు చదువు అనేది అది అంతవరకు చదువుకోవడం అనేది చాలా పెద్ద మ్యాటర్ కదా. అట్లేం లేదు. మా అక్క గోల్డ్ మెడలిస్ట్ అనమాట, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ న్యూట్రిషన్. అవినాష్ లింగం కాలేజీలో చదివింది, హాస్టల్లో ఉండి కోయంబత్తూరులో. అండ్ నేనైతే ఆర్డినరీ ఇక్కడనే అక్కడ ఎగ్మోర్లో ఆర్ట్స్ కాలేజ్లో చదివిన. ఎగ్మోర్, చెన్నై. అండ్ ఈ టీచింగ్ ఫీల్డ్ ఎలా మొదలైంది అసలు? ఫ్యామిలీ డిజైన్స్ యువర్ కెరియర్, అంతే.
అంటే పెళ్ళి అయినాక అసలు ఉద్యోగం వద్దు అని అన్నాడు. ఉద్యోగం వద్దు అంటే పిల్లగాడిని నువ్వు చూసుకోవాలనేసి ఆయన అప్పుడే జాబ్ రిజైన్ చేసినాడు. సో కొంచెం ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉండే అనమాట నాకు. సో నాకు తెలిసి నాకు పిల్లగాడిని పెంచాలి, పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ, ఇంకా మళ్ళీ నాకు చాలా డిస్టర్బింగ్ ఉన్నిందనమాట. ఐ కుడ్ నాట్, అంటే డిస్టర్బింగ్ ఇన్ ద సెన్స్ నాకు నా కెరియర్ని నేను ఏం చేసుకోలేకపోయినా. నేను అంటే టెక్నికలీ అడ్వాన్స్మెంట్స్ అయితేనే ఉంది కదా అన్నిట్లో, అందులో ఆర్ట్ ఫీల్డ్లో ఇంకా ఎక్కువ అయితేనే ఉంటుంది. సో అక్కడ వెనకబడిపోయినాను నేను. సో మళ్ళీ నేను ఏదో ఒక జాబ్ టీచింగ్ అని వస్తే బాగుంటుంది అని అనుకున్నా. అప్రోచ్ అయినారు నాకు పార్ట్ టైం అక్కడ సిస్టర్ నివేదితలో చేసిన. దాని తర్వాత హెచ్పిఎస్లో వేకెన్సీ వచ్చింది, జాయిన్ అయినాను అక్కడ. ఓకే. సో ఈ టీచింగ్ ఫీల్డ్ ఎన్నాళ్ళు చేశారు? ఇంకా చేస్తూనే ఉన్నారు. అంటే అంత పెద్ద డైరెక్టర్ గారు మాట. సో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాలని కానీ, ఓకే సో నౌ ఐ హ్యావ్ టు చిల్ సంథింగ్, లైఫ్లో చాలా చూశాను ఇలా అని అనిపించిన అంటే అది నాకంటే ఎక్కువ మావాడికి ఉంది అనమాట. నన్ను తిప్పాలి, అటు తీసుకుపోవాలి, ఇటు తీసుకుపోవాలి, ఏంది చిన్న పిల్లలాగా నువ్వు ఉరుకుతూనే ఉన్నావు ఇటు అటు అనేసి. కొంచెం రెస్ట్ తీసుకొని కూడా నేర్చుకొని, ఈవెన్ మా హస్బెండే అదే అనేది, నిన్ను జపాన్కి పంపించి రెస్ట్ ఎట్లా తీసుకోవాలని నేర్పాలని. అంటే కొంచెం సేపు కూర్చొన్నా, కొంచెం సేపు పండుకున్నా, అదేందో మరి పాడుగా నాకు అలవాటు, ఏదో నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏదో ఈ టైమింగ్ అంటే ఇట్లా ఒక్కొక్కసారి ఎస్ దిస్ ఇస్ మై టైం, నేను రిలాక్స్ కావాలి, నేను బయటికి వెళ్ళాలి, ఇట్లా పోవాలి అట్లా పోవాలని అనుకుంటా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒకటి నాకు చేయాలి, యూస్ఫుల్గా చేయాలి అనేసి. అది ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఏమేమి చేసినానని అనుకునేది. అంటే ప్రాబబ్లీ నాకు ఆ స్కూలింగ్ నుంచి వచ్చినట్టుంది. మాకు మారల్ సైన్స్ ఉండేది, ఇప్పుడు మారల్ సైన్సే లేదు. మార్నింగ్ ఫస్ట్ క్లాసే మ్యాథ్స్ చెప్తున్నారు, పైసలు ఎంచడం. అయితే ఆ మా మారల్ సైన్స్లో ఎప్పుడు అనేది నైట్ పండుకునే ముందు వాట్ డిడ్ ఐ డూ అండ్ వాట్ ఐ థాట్ ఐ కెన్ డూ అండ్ ఐ డిడ్ నాట్ డూ సో దట్ ఐ కెన్ డూ ఇట్ ద నెక్స్ట్ డే అని అనుకునేది అనమాట. అంటే నిన్నటి నుంచి రేపు బెటర్ ఉండాలి అని అనుకొని పండుకోవాలి అన్నట్టు. సో నేను ఏమేం చేసినాను అనే వరకు ఇవి చేసినాను అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్ మై డే వాజ్ యూస్డ్ ప్రాపర్లీ అన్నది ఆ థాట్ వస్తుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ తోటి ఇఫ్ యూ స్లీప్ ఐ థింక్ యూ కెన్ స్లీప్ వెల్, పీస్ఫుల్లీ. కానీ ఇన్నాళ్ళ నుంచి ఉన్నా కానీ ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు అసలు మాకు రాలేదమ్మా. ఈరోజు ఏం చేసామని అనేటప్పటికి అలా ఏముండదు అనమాట. కంపల్సరీ అదొక్క అలవాటు మాత్రం నాకు స్టార్ట్ అయింది. వాట్ డిడ్ ఐ డూ టుడే, అరే ఎంత స్ట్రెయిన్ అయింది, రేపు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఓకే ఇవాళ ఓకే ఫుల్ఫిల్డ్, ఐ థాట్ ఐల్ డూ దిస్, ఐల్ డూ దట్, ఒక ప్లానింగ్ ఉండిపోతుంది అనమాట. అది రిజిడ్గా ఉండిపోయింది నాకు ఆ క్లాసు, ఆ కోచింగ్ నుంచి, చిన్నప్పుడు చెప్పినప్పటి నుంచి. ఓకే, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద డే అండ్ హౌ డిడ్ ఐ స్పెండ్ ద డే అన్నది. And then it was nice. అండ్ ఇలా మూవీ ఇండస్ట్రీలో ఇలా మూవీస్ అనేది కూడా అడపదడపా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కూడా చూస్తుంటాం. కాకపోతే ఇందాక నేను మీతో అనేటప్పుడు కూడా అన్నాను, ఏదో చెయ్యాలి ఎడ్యుకేషన్ సిస్టంలో. సో వీ హ్యావ్ టు కొంచెం మార్పు అనేది కూడా మనం తీసుకురావాలి. ఏంటంటే ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ అప్గ్రేడ్ ఎలా అయితే వస్తూ ఉంటుందో, సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఫాలో అవుతున్న ఓల్డ్ రూల్స్ అనేది కరెక్ట్ కాదు. సో ఇందులో కూడా కొంచెం మార్పులు అనేది తీసుకురావాలి, క్రియేటివిటీ అనేది కూడా ఎక్కువ ఉండాలని చెప్పేసి యూ స్టార్టెడ్ అనే ఇన్ఫేమ్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా. ఇది స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అంటే నాకు ఎప్పుడు ఆర్ట్ క్లాస్లో అంటే స్కూల్స్లో చాలా స్కూల్స్లో నేర్పినాను. అంటే ఒకటే స్కూల్లో ఉండలేదు. అఫ్కోర్స్ కంఫర్టబుల్ ఉండింది హెచ్పిఎస్లో. 6 pay కమిషన్ వచ్చేటప్పుడు రిజైన్ చేసిన, ధైర్యంగా రిజైన్ చేసిన. దట్ వాజ్ అ బిగ్ ప్యాకేజ్ ఫర్ మీ. అయినా రిజైన్ చేసిన తర్వాత నిజాం కాలేజ్లో నన్ను కమ్యూనికేషన్ స్కిల్స్కు ట్రైనర్గా తీసుకున్నారనమాట. సో వితౌట్ అ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. దట్ వాజ్ అనదర్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. లా ఇంగ్లీష్ చెప్పిన తర్వాత ఫారిన్ స్టూడెంట్స్కి మన ఓయూలో ఫారిన్ స్టూడెంట్స్ ఇరాక్ నుంచి అంతా వచ్చేదనమాట. వాళ్ళకి క్లాసెస్ తీసుకున్నాను. అంటే డాక్టర్ సురేష్ ఆర్కాట్ అని నాకు ఎప్పుడు ఆయన హీ యూస్ టు ఎన్కరేజ్ అనమాట. అట్లా తర్వాత మనం అక్కడి నుంచి మళ్ళీ నేను ఐబీ సిలబస్ కానీ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా ఉంటుంది నేను. సో ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ స్కూల్స్. అది దట్ వాజ్ అ వండర్ఫుల్ లెర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అంటే ఒకటే దగ్గర ఐ వాజంట్ స్టక్ ఇన్ వన్ ప్లేస్. ఇప్పుడు
అక్కడ ఆర్ట్ చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేసేదని అంటే పిల్లలతోటి ఏదైనా ఒకటి కమాండ్ డ్రా దిస్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. తర్వాత వాళ్ళు చేసినాక కొంతమంది బాగా చేస్తారు. సి దెర్ ఇస్ అ లైన్ బిట్వీన్ టాలెంట్ అండ్ స్కిల్. స్కిల్స్ వచ్చి నేర్పగలుగుతాం మనం. స్కిల్స్ యూ కెన్ లెర్న్ స్కిల్స్. టాలెంట్ అనేది ఇట్స్ అ లిటిల్ విత్ ఇన్ యూ. అది అందరికీ ఉంది లేదని అన్నాను. ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ యాక్చువల్లీ. అది మనం బయటికి తీసుకువస్తలేమన్నమాట. త్రూ స్కిల్స్ వీ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్ అన్నది నాకు. సో ఐ ఫీల్ దట్ వే. అయితే కార్నర్లో ఒక ఆయా కూర్చోంటుంది, ఆమె బ్లాక్ క్రేయాన్స్ పెట్టుకుంటుంది, అవుట్లైన్ థిక్గా వేసేది, సో దట్ ద పిక్చర్ బికమ్స్ పర్ఫెక్ట్ ఫర్ ద వాల్. ఓకే, అది తప్పు కదా. అంతే కదా కదా, అది మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రిస్ట్రిక్ట్ అనేది కాదు. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో నేను పోయి మళ్ళీ ఇంకొకటి కరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇట్ వోంట్, ఐ మీన్ లుక్స్ గుడ్. అది కాదు, అది ఇంటర్ఫియర్ అయినట్టే కదా. అంటే మేబీ ఈ థాట్ మా తాత దగ్గర నుంచి వచ్చినట్టుంది. ఎప్పుడు ఆయన పూజ బాగా చేసేది, దేవుని పూజ, పువ్వులు విపరీతంగా పువ్వులు ఉండాలి అని పెట్టి చేసేదన్నమాట. పెద్ద పూజ రూమ్ అనమాట. ఆయన కొన్ని రోజులు తిరుపతిలో కూడా ఉండేది, ఒక మఠంలో చూసుకునేది ఆయన. ఎక్కడ ఉన్నా కానీ ఈ హ్యాడ్ అ వండర్ఫుల్ యూనో. పొద్దున్న 3:30కి అంతా లేచి స్నానం చేసుకొని, పువ్వులు లేకపోతే కోపం వచ్చేది, వీ హ్యాడ్ టు కీప్ ఇట్ రెడీ ఫర్ హిమ్ అనమాట. నేను ఆయనకు హెల్ప్ చేసేది అట్లా. తర్వాత తుడిచి చేసినప్పుడు బొట్టు పెడితే ఒకసారి నన్ను పిలిచినాడు. పిలిచి, నువ్వు ఆర్ట్ వేస్తావు కదా, ఆర్ట్ వేసినాక ఎవరైనా వచ్చి దాన్ని ముట్టుకుంటే నువ్వు ఇష్టపడతావా? లేదు తాత అన్నాను. అయితే మరి ఆల్రెడీ నీకు అక్కడ విగ్రహము, ఆ ఫోటో ఉంది, అన్నీ ఉంది దాంట్లో. నువ్వు మళ్ళీ దాని మీదకి వెళ్ళి నువ్వు బొట్టు పెడితే మరకనే అవుతుంది కదా. అది పువ్వులు పెట్టు, ఎన్ని పువ్వులైనా పెట్టి నువ్వు అలంకారం చేసుకో. కానీ నాకు అనిపించింది అట్లా. వాట్ డూ యూ ఫీల్ అని నన్ను అడిగినాడు ఆయన. అంటే ఫోర్స్ చేయకపోయేది ఆయన కూడా. కరెక్టే అనిపించింది నాకు. సో అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఒకరు చేసిన వర్క్ని మళ్ళీ పోయి మనం దాన్ని కరెక్ట్ చేసినామని అంటే అది వాళ్ళ వర్క్ కాదు. అది ఇట్ డజంట్, ఐ మీన్ వేరే వాళ్ళ వర్క్ అవుతుంది. అందులో ఆర్ట్ టీచర్ వచ్చి మేము చేసిన వర్క్ని ఎంత ఒక్క స్ట్రోక్ ఇస్తే కూడా అది మారిపోతుంది, దానిది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో నాకు అది పిల్లల వర్క్ లాగా ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క సబ్జెక్ట్లోనే కరెక్షన్స్ లేదు, మార్కులు లేవు. సో అక్కడ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని ఎట్లా చేస్తారో చెయ్యని, వాళ్ళంతా వాళ్ళే నేర్చుకొని, చూసి నేర్చుకొని అనేది నాకు అనమాట. ఓకే. అండ్ సో ఇవన్నీ చూసిన తర్వాత మీకైతే ఈ స్టార్ట్ చేయాలనిపించింది. హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ? ఇట్స్ గోయింగ్ ఆన్ వండర్ఫుల్లీ వెల్. అట్లీస్ట్ అంటే నేను చాలా ఆర్గానిక్గా పోతున్నాను. ఐఎమ్ నాట్ పుషింగ్ మై సెల్ఫ్ టూ మచ్. ఎందుకంటే తీసుకుపోయి అది మాట్లాడి చేసేదానికి కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ ప్రాపర్ ఇది అనమాట, కంపెనీ అనమాట. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఒక వాట్ టు సే ప్రాక్టీస్ అయిపోయింది. అది టెంప్లెట్ బుక్స్ ఇవ్వడం, లేకపోతే బోర్డు మీద గీసి డ్రా చేయమని చెప్పడం. డ్రాయింగ్ అని అంటే ఒక ఇల్లు, కొబ్బరి చెట్టు వేయడము, ఎండ వేయడం, ఇవి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ ఏదో ఒకటి కలర్స్ ఇచ్చి చేయండి అని చెప్పడం. ఎందుకంటే అక్కడ ఆ క్లాస్లో కూడా వాట్ ఐ ఫీల్ ఇస్, ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్లో, సైన్స్ క్లాస్లో సీరియస్నెస్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ ఉంటుంది, టీచర్ స్ట్రిక్ట్ ఉంటుంది, మార్క్స్ ఇస్తుంది, ఓకే, తిడుతుంది, చెయ్యాలి, కంప్లీట్ చేయాలి, రాసింది చేయాలి, క్వశ్చన్స్ ఇచ్చిన దానికి ఆన్సర్ రాయాలి, ఒక మెథడ్ ఉంటుంది. అక్కడ ఆర్ట్ క్లాస్కి రాగానే నరుస్తారు, ఏముండదు అక్కడ. ఒక బుక్ ఉండదు, ఒక ఇది ఉండదు, ఇన్స్ట్రక్షన్స్ ఉండదు. సో వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట. కలర్స్, ఐ కెన్ ప్లే విత్ కలర్స్ అన్నట్టు వస్తారు వాళ్ళు. అక్కడనే మనం వాళ్ళని కొంచెం ఆటలాడుకుంటూ, వాళ్ళతోటి మాట్లాడుకుంటూ డైవర్ట్ చేయాలి అన్నమాట. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఐ యూస్ టు డూ దట్ ఆల్సో. వెనకట నేను చెప్పింది వేరు, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి వీల్ హ్యావ్ టు చేంజ్ అవర్ మెథడ్స్. కొంచెం మనం మార్చుకుంటే బెటర్. అది టెక్నికలీ ఆల్రెడీ అన్నీ అవైలబుల్ ఉన్నప్పుడు మళ్ళీ మనం టెక్నికల్గా నువ్వు ఇట్లనే చేయాలి, ఇదే షేడింగ్, అదే ఇది అని అంటే ఇట్స్ రాంగ్ అని అనిపిస్తుంది నాకు. చేంజ్. అండ్ ఇంకొకటి, ఆర్ట్ ద్వారా మనం చాలా సెన్సిబిలిటీస్ తీసుకురావచ్చు ఒక చైల్డ్లో. that is the only subject where you can connect the dots with other subjects, and you can bring about a lot of life skills also in the child anamata, teachings in the child అని అనిపిస్తుంది నాకు. సో
సో ఇప్పుడు ప్రెసెంట్ ఇది అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? ఇది ఫస్ట్ నేను 4th, 5th, 6th, 7th తీసుకెళ్ళినాను నేను. సో అప్పటి వరకు 300 ఛార్జ్ చేస్తే ఎక్కువ అని అన్నారు. అంటే వీఆర్ గివింగ్ సో మెనీ స్టూడెంట్స్ అట్లా ఇట్లా అని అన్నారు. అయితే నాకు కొంచెం అన్ని క్యాల్కులేషన్స్ చేస్తే అక్కడ అంతకంటే తక్కువ చేయలేకపోయినాం. ఎందుకంటే బుక్స్ ప్రింట్ చేయాలి, సర్టిఫికేట్స్ అవన్నీ ఫ్యాకల్టీస్కి ఇవ్వాలి అదంతా. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ అనమాట విత్ ద స్కూల్. వాళ్ళకి ఎక్స్పెరిమెంట్, బట్ ఐ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్. నాకు తెలుసు, బికాజ్ ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా, ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. అయితే వాళ్ళు అట్లా అనే వరకు సరే 4th, 5th, 6th ఒక పైలట్ ప్రోగ్రామ్ లాగానే చేసినారు ఫస్ట్ ఇయర్లో. సో అప్పుడు ఒక 4 స్కూల్స్ ఉండే అనమాట. తర్వాత దే స్టార్టెడ్ ఆస్కింగ్ అనమాట, బాగుంది. పేరెంట్స్ కూడా అడిగినారు అనమాట, నా పిల్లగాడు 3rd ఉన్నాడు, వాళ్ళకు కూడా ఏదైనా పెట్టండి. అట్లా 1, 2, 3 ప్రిపరేటరీ అని స్టార్ట్ చేసినాం. దాని తర్వాత 8th, 9th, 10th పిల్లల్ని వాళ్ళ ఒక టార్గెట్, నాకు అవుట్ గోయింగ్ పిల్లలు, వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఆ స్టేజ్ వాళ్ళది. సో వాళ్ళకి ఆర్ట్ ద్వారా వీ కెన్ బ్రింగ్ అబౌట్ అ లాట్ ఆఫ్ రీజనింగ్ ఇన్ దేర్ మైండ్. నేను హెచ్పిఎస్లో ఉన్నప్పుడు దట్ ఈస్ వాట్ ఐ డిడ్. హై స్కూల్కి పోయినాక అక్కడ పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అంటే పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ అట్లా అనమాట. సో వాళ్ళంతా ఎటటో వెళ్ళిపోతారు, ఆటే కదా అని అట్లా వెళ్ళిపోతారు. అటు ఇటు పోయి చెట్టు కింద కూర్చోవడం, లేకపోతే పార్కింగ్ ఏరియాలో కూర్చోవడం. వాళ్ళంతా పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఏదైనా ఒక ఇచ్చేదన్నమాట, టాపిక్ ఇచ్చి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి చేయించేది అనమాట. I had wonderful time with all of them అనమాట. అండ్ దే వుడ్ లిసన్ టు మీ ఆల్సో అట్లా. సో నాకు ఇక్కడ కూడా నాకు 8th, 9th, 10th కూడా నేను స్టార్ట్ చేసుకున్నాను నేను వాళ్ళకి. అంటే క్లాసెస్ ఎట్లా అంటే 8th తర్వాత ఆర్ట్ క్లాసెస్ ఇవ్వరు ఎక్కువ, మోస్ట్లీ స్కూల్స్లో. వాళ్ళకంతా కంప్లీట్గా ఇంకా సిలబస్ ఇంకా గోల్ అది వేరు ఉంటుంది. అంటే పేరెంట్స్ అట్లా అడుగుతారు. యూ క్యాన్ బ్లేమ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. పేరెంట్స్ అడుగుతారు అనమాట, మా వాడు చదువుతలేడు, వాడు చూడండి వాడికి వస్తుంది, మరి మా వాడు ఎందుకు చదువుతలేడు, ఇట్లా కంపారిజన్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఫీజు కడుతున్నాం కదా ఎక్కువ, అది రావాలి అంటే అట్లా వచ్చేస్తుందా, అది కాదు కదా. సో ఇవన్నీ సరిగా చెప్తలేరు అవన్నీ. అంటే నాకు తెలిసి మా అమ్మ ఒక్కసారి కూడా స్కూల్కి వచ్చింది లేదు, మా నాన్న ఫీజు కట్టడానికే పోయేది, కానీ దీంట్లో అంతా ఎక్కువ ఇంటర్ఫియర్ కాకపోయేది. కానీ ఇప్పుడు పిల్లలు అట్లనే ఓయ్ అంటేనే చాలు, మా మ్యామ్ ఓయ్ అనిందని రేపు పేరెంట్స్ వచ్చేస్తారు, షీ ఇన్సల్టెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ అనేసి. సో అట్లా ఉన్నప్పుడు అక్కడనే మనకు కొంచెం డెంట్ పడిపోయింది అనమాట. ఓకే, వీ డోంట్ రియలైజ్ దట్. అంటే ఆ 10 years లెర్నింగ్లో మనము ఇంకా క్లాస్లో వచ్చి వాళ్ళకి అదే ఇది చెప్పి మార్కులు వస్తే చాలు అనేసి అనుకుంటూ పోతే మళ్ళీ ఈ ఆర్ట్ క్లాసెస్ ఎట్లా అంటే ఉట్టిగానే ఉంటుంది అనమాట. ఐ డోంట్ నో, మీకు గుర్తుందా మీ ఆర్ట్ క్లాస్? గుర్తులేదు. అంటే మీరు చెప్తూ ఉంటే ఒక బుక్ ఇచ్చి ఒక హట్ లేకపోతే యాపిల్ ఉంటే దాన్ని చూసి కాపీ కొట్టడం అనమాట. సో ఇప్పుడు సైన్స్ క్లాస్లో, మ్యాథ్స్ క్లాస్లో కూడా నువ్వు ఏది చెప్పినా కానీ వాళ్ళు ఏది చెప్పినా కరెక్టే అదే రాయాలి, వేరే ఏదైనా రాస్తే తప్పు అయిపోతుంది కదా. అది ఇక్కడ ఆర్ట్ క్లాస్లో కూడా అట్లనే చేయమని చెప్తే తప్పు కదా. అది అట్లనే ఉండాలి అని అంటే రెస్ట్రిక్షన్స్ వస్తాయి. రేపు పెద్దగా వాళ్ళకి స్కిల్, టాలెంట్ ఉండి వాళ్ళు ఏదో ఆర్ట్ అంటే పేరెంట్స్ కూడా ఏమంటే ఆర్ట్ అంటే ఆర్టిస్ట్ అయిపోతారేమో. మళ్ళీ నీకు సంపాదన ఏమొస్తుంది ఆర్ట్ చేస్తే, చిత్రాలు గీసుకొని ఉంటే ఏమొస్తుంది అని. ఆర్ట్ షుడ్ నాట్ బీ ట్రీటెడ్ ఫర్ అన్ ఆర్టిస్ట్ ఇన్ ద స్కూల్స్. ఇప్పుడు సైన్స్ చెప్పినప్పుడు సైంటిస్ట్ అయిపోతారా? కాదు కదా. సో ఆర్ట్ షుడ్ బీ ఇన్ వే. ఆ ఒక్క సబ్జెక్ట్, ఇప్పుడు మారల్ సైన్స్ అన్నది మాకు ఉన్నింది అని చెప్పినాను కదా, ఇప్పుడు లేదు. సో కనీసం ఈ ఆర్ట్ సబ్జెక్ట్లో అయినా ఆ వర్సిటాలిటీ ఉంది. వాళ్ళని ఆ సబ్జెక్ట్స్ నుంచి ఇక్కడ మనం కొంచెం యాడ్ చేసి కొంచెం డిఫరెంట్గా చెప్పొచ్చు. ఐ టెల్ యూ సమ్ ఆఫ్ ది ఇది థీమ్స్ ఎట్లా చేసినామని. సో అట్లా నేను 4th, 5th, 6th, 7th తర్వాత 1, 2, 3 నర్సరీ నుంచి 10th, 12th వరకు తీసుకున్నాను అనమాట. స్టార్టెడ్ టేకింగ్ థీమ్స్ అనమాట. అంటే వాళ్ళ మొత్తం సిలబసెస్ అంతా రెఫర్ చేసి, బికాస్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ సిలబసెస్. వాళ్ళతోని నేను ఐబీలో కూడా ఉంటి. నేను ఐ ఆల్సో డెల్ట్ విత్ ఐజీసీఎస్ఈ అండ్ కేంబ్రిడ్జ్. ఆఫ్ కోర్స్ మై సిస్టర్ వాజ్ ఇన్ కేంబ్రిడ్జ్ది కూడా నాకు తెలుసు. వాళ్ళు 5 yearsకి ఒకసారి చేంజ్ చేస్తూ వస్తారు, కానీ ఎక్కువ మార్పులు ఉండవు అయినా కానీ.
సో నాకు ఒక్కసారి అవన్నీ స్టడీ చేసుకొని ఒక్కొక్క క్లాస్ది మెయిన్ ఇంపార్టెంట్ థీమ్స్ అంతా తీసుకొని నేను నర్సరీ నుంచి 12th వరకు తయారు చేసిన. చేసే వరకు ఎక్కువ క్లాసెస్ కదా, ఎక్కువ పిల్లలు వస్తారు, మళ్ళీ స్కూల్స్ కూడా ఎక్కువ అయినాయి. సో ఐ బ్రాట్ ఇట్ డౌన్ టు 185. ఓకే, 300 నుంచి 185 తీసుకొచ్చినాం మేము. అంటే తరుణ్ కూడా ఉన్నాడు బోర్డులో. దెన్ వీ హ్యావ్ సొసైటీ లాగా ఫామ్ చేసుకున్నాం. సో వీ డిసైడెడ్ టు బ్రింగ్ ఇట్ టు 185. 185కి తీసుకొని వచ్చినాక ఇంకా కొంచెం అక్కడ మళ్ళా ఇది కొన్ని స్కూల్స్లో ఏంటంటే 185 అంటే చీప్ అంటే ఇప్పుడు మనమంతా వి గో బై బ్రాండ్స్ కదా, ఆ లేబుల్స్ని చూసి అది కొంచెం ఇంట్లో ఉన్న పసుపు అక్కడ పెట్టినాక ఆర్గానిక్ అని పెట్టినాక దానికి ఇంకా ఒక డబుల్ ప్రైస్ అయినా కానీ తీసుకుంటాం. కిరాణా కొట్లో కొనుక్కుంటే ఒక 100 రూపాయలు వస్తుంది, ఆడగుంటే 1000. దట్స్ క్వాలిటీ ఆర్గానిక్. అంటే ఇంటి పక్కన కిరాణా కొట్టు అంటే నాకు గుర్తొస్తుంది, అప్పుడు అంతా పొట్లాలలో కట్టించేది అనమాట. అంటే నాకు అర్థం కాదు, అప్పుడు పేపర్లో కట్టించేది. సో సేవ్ పేపర్ సేవ్ ట్రీస్ అనేసి ప్లాస్టిక్ వచ్చింది అనమాట. ఇప్పుడు ప్లాస్టిక్ టూ మచ్ అని, అంటే మనమే క్రియేట్ చేసుకుంటున్నాం కొన్ని. వీఆర్ నాట్ క్రియేటింగ్ అ బ్యాలెన్స్ అని అనిపిస్తుంది నాకు. ఎక్కడనో సమ్వేర్ వీఆర్ లూజింగ్ టచ్ అని. అంటే ఇప్పుడు మొత్తం అన్ని ప్లాస్టిక్ కవర్స్లే వస్తాయి కదా, నీట్గా ఉంది. సో ఈజీ టు గో అండ్ టేక్ ఇట్ ఆల్సో. అట్లా అయితే దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అనమాట. సో ఇది 185, వై డోంట్ యూ ఛార్జ్ 2000, వై డోంట్ యూ ఛార్జ్ 1000 అని నన్ను డిక్టేట్ చేశాను అనమాట. నేను కోసం చూసుకో, ఫస్ట్ ఏముందని చూసుకో, దాని తర్వాత దెన్ టాక్ అబౌట్ ద ప్రైస్ ఆర్ ఎనీథింగ్. 350 పెట్టి 450 పెట్టి బుక్స్ కొంటారనమాట, టెంప్లెట్ బుక్స్ కొంటారు. సో యాజ్ అ క్వాలిఫైడ్ ఆర్టిస్ట్ ఈవెన్ ఐ కెన్ పబ్లిష్ అ లాట్ ఆఫ్ బుక్స్ లైక్ దట్. I can, if I have to make money, I can do that also. Market lo I can sell it. But that is not the thing కదా. మీరు ఫస్ట్ చూడండి ఏందని. ఒక్కటి ఏంటంటే ఆర్ట్ అంటే చనువు, ఆర్ట్లో ఏముంటుంది ఇదే. యూజువల్గా ఈ పేరెంట్స్ మైండ్ సెట్ అనేది కూడా ఎందుకు ఈ ఆర్ట్స్ వైపు ఏముంది వద్దు అని ఎంకరేజ్ అనేది చేయకుండా వదిలిపెట్టేసి ఈ సీరియస్ చదువు ఇదే ఉండాలని అని ఆ మైండ్ సెట్కి చేంజ్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఎందుకు ఇంత అప్రోచ్ చేస్తున్నాను, నేను ఎందుకు ఇంత నేను బయటికి ఎన్ని ఛానల్లో పిలిచినా చెప్తున్నాను, నన్ను సినిమా గురించి అడగండి, ఆర్ట్ గురించి అడగండి, నేను చెప్తానని అంటా ఫస్టే. ఎందుకంటే ఐ వాంట్ దిస్ యూనో ఈ థాట్ ప్రాసెస్ని వాళ్ళకి తెచ్చుకోవాలి పేరెంట్స్. ఎందుకంటే ఈ ఒక్క సబ్జెక్ట్ తోటే యూ కెన్ యునో బిల్డ్ అ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఇన్ ద చైల్డ్. ఓకే, అదర్వైజ్ థాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఇప్పుడు నేను ఇవాళనే నేను మీకు చెప్పినాను కదా, క్లోనింగ్ అనేసి క్లోనింగ్ టెక్నాలజీ వచ్చేసింది. ఎక్కడి నుంచి అంటే ఒక డాగ్స్ స్పాన్ ఎంత ఉంటుంది, మోస్ట్లీ 10 హార్డ్లీ 12 years అట్లా అనేసి 14 years అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఉల్ఫ్ నుంచి దట్ ఈస్ లివింగ్ ఫర్ 13,000 years అని అంట. అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఏదో ఒకటి చేస్తున్నారు. జెనెటిక్లీ దే ఆర్ డూయింగ్ సో మెనీ అడ్వాన్స్మెంట్స్ అనమాట, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేసి. సో ఇవన్నీ ఫస్ట్ థింగ్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు ది యాక్చువల్స్ ఆ క్రియేటివ్ థింకింగ్ ఉండాలి కదా. ఆ థింకింగ్ వచ్చినాకనే కదా. సపోజ్ యూ వాంట్ టు గెట్ అ కార్ ఆన్ ద రోడ్ ఆల్సో, యూ వాంట్ మ్యానుఫ్యాక్చర్ అ కార్ ఆన్ ద రోడ్, ఫస్ట్ థింగ్ యువర్ థింకింగ్ షుడ్ స్టార్ట్, ఇస్ంట్ ఇట్? ఎట్లా ప్లాన్, ఎట్లా డిజైన్ ఉండాలి, ఎటువంటి కార్ ఉండాలి, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యూ గో ఇన్ టు టెక్నాలజీ. సో ఏఐ మనకు టెక్నికలీ ఏఐ ఈస్ గివింగ్ అస్ సో మచ్ అనమాట. ఇప్పుడు నౌ ఏఐ ఈజ్ ఆల్సో ఇంటర్ఫియరింగ్ విత్ అ క్రియేటివిటీ. అది భయంకరం అనమాట. సో ఏదైనా అడిగితే ఇచ్చేస్తుంది, బట్ మీ మైండ్లో ఉన్నది మాత్రం ఇయ్యలేదు. అది రీసెంట్గా ఈ గిబెల్ అని చెప్పేసి అది కూడా చూసారు కదా, చూసిన అది ఎలా అనిపించింది అసలు? ఏదైనా కొత్తగా వస్తే మనకి ఇష్టమే, అన్ని వాడతారు. అది నార్మల్గా కూడా కాదు, అంటే ఓపెన్ చేస్తే ఇంకా అంతే, ఒకటే మ్యూజిక్ ఫొటోస్ మార్చేస్తున్నా అని చెప్పేసి కొన్ని రోజులు అట్లా ఉంటాయి అన్నమాట. బట్ ఏదైనా కానీ మనకు ఇఫ్ ఒరిజినాలిటీ అనేది ఉండాలని అంటే మన థింకింగ్ తోటే రావాలి అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్నికలీ ఎన్నో వస్తాయి, దాన్ని వాడుకుంటాం మనం, బట్ దెన్ ఒరిజినలీ ఇఫ్ యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ సంథింగ్ యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ మా? ఏంటంటే ఇప్పుడు వచ్చే కిడ్స్లో యూజువల్గా ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది కూడా తగ్గిపోతుంది అని నేను అంటున్నా. నేను తప్పని అనుకోవచ్చా? అది వాళ్ళకి చాలా ఉందండి, మనకు అందరికంటే ఎక్కువ వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది. మనం వీఆర్ స్టబ్బింగ్ ఇట్ అనమాట. వీఆర్ యాక్చువల్లీ మనమే వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేము.
వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేం, అందుకనే దే ఆర్ హైపర్ అనమాట. దాని అంతా వేరే రకంగా యూజ్ చేసుకుంటున్నారు. దాన్ని తీసుకొని వచ్చి మనం వాళ్ళకి, అందుకనే ఆర్ట్ ద్వారా అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ క్యాన్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ పర్సనాలిటీ స్కిల్స్ ఇన్ ద చైల్డ్, థింకింగ్ స్కిల్స్ ఇన్ ద చైల్డ్, కొంచెం సేమ్ థింకింగ్ ఇన్ ద చైల్డ్ అన్నది. రైట్ ఫ్రమ్ స్క్రిబ్లింగ్ నుంచి ఇట్లా స్పైకీ స్క్రిబ్లింగ్స్ కాకుండా వాళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు పిల్లలకి ఎట్లా అంటే చెయ్యొద్దు అని అంటే చేస్తారు, అది చెయ్యొద్దు అని చెప్పకుండా, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ అంతా కూడా నో అని అనొద్దు, ఇట్స్ బ్యాడ్. హౌ కెన్ యూ సే, ఇప్పుడు వాటర్ కావాలని అడిగితే నో ఐ డోంట్ వాంట్ అనేదాని బదులు థ్యాంక్ యూ అని అంటే అయిపోతుంది. సో దట్ ఈస్ అ ప్లెజెంట్ వే ఆఫ్ సేయింగ్ నో అన్నది. సో అట్లా పిల్లలకు కూడా మనం అటువంటిది కొంచెం నేర్పినామంటే వాళ్ళకి ఆర్ట్ ఇస్ ది ఓన్లీ సబ్జెక్ట్ వేర్ యూ కెన్ బ్రింగ్. అండ్ అదర్ సబ్జెక్ట్స్లో కూడా ఉన్నాయి అన్నమాట, అక్కడి నుంచి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ఈపీ అంటుంది ఆర్ట్ని ఆ సబ్జెక్ట్స్కి తీసుకురావాలనేసి, కానీ అక్కడ ఆ సబ్జెక్ట్ తీసుకపోతే దానికి తగ్గట్టే చేస్తారనమాట. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే ఆర్ట్ క్లాస్లో దే కెన్ డూ ఇట్ డిఫరెంట్లీ. ఓకే, ఇప్పుడు ఈ ఇండి ఫేమ్ అని చెప్పేసి మీరు స్టార్ట్ చేశారు కదా, సో అందులో గ్రేడ్ వైజ్, సో గ్రేడ్ అనేది ఎలా ఉంటుంది అసలు? సారీ, ఆ ప్రాసెస్ అనేది కూడా అంటే ఒక గ్రేడ్కి వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళకి వీక్లీ 1 క్లాస్ ఉంటుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేసి, వీక్లీ 1 or 2, కొన్ని స్కూల్స్ 2 క్లాసెస్ ఉంటుంది. ఆ పిల్లలు వాళ్ళ క్లాస్ నుంచి ఆర్ట్ రూమ్కి రావడానికి, లేకపోతే టీచర్ పోయి వాళ్ళ క్లాస్లో చెప్పేదానికి ఒక 5 minutes అటు ఇటు, ప్రొడక్టివ్ అవర్స్ ఏమో 30 minutes అనుకోండి. ఆ 30 minutesలో ఇప్పుడు ఏదైనా చెప్తే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, 30 minutes కాలేదు కదా, ఐ గేవ్ యూ ఫ్యూ థింగ్స్ కదా, కొంచెం మీకు కూడా యూ వుడ్ హ్యావ్ స్టార్ట్ థింకింగ్ డిఫరెంట్, ఎస్ంట్ ఇట్? అట్లా 30 minutesలో కూడా ఏదైనా చెప్పొచ్చు మనం.